బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. ఓ ఫామ్ హౌస్ లో బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ వాడినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. అయితే వారు ఎవరన్నది పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు పలు మాదక ద్రవ్యాలు కూడా అటు బెంగళూరు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఒక బర్త్డే పార్టీ పేరుతో ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో సమాచారం మేరకు ఒకసారిగా అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది రాజకీయ నేతలు, మరోవైపు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కానీ వారి పేర్లు మాత్రం ఇప్పటివరకైతే పోలీసులు బహిర్గతం చేయలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే సంబంధించిన కార్తీక్ కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. అయితే తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడింది. అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించిన కార్ స్టిక్కర్ ని అక్కడ ఉన్న కార్ అక్కడ ఎందుకు ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతమైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున అటు లిక్కర్ తో పాటు మరోవైపు కొంత కొకైన్, మరోవైపు కొంత డ్రగ్స్ ని కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలిసింది. వారి పేర్లు మాత్రం అయితే పోలీసులు బయటికి చెప్పలేడం లేదు. అయితే దీనికి సంబంధించినంత ఇంకా ఎవరున్నారు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు మాత్రము ప్రస్తుతం అయితే రేవ్ పార్టీకి సంబంధించినంత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సునీల్, అంటే ఆ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా పోలీసులు? అసలు అది ఎవరి ఫామ్ హౌస్, అంటే వారి ఆధ్వర్యంలో ఏమైనా నడుస్తుందా, వారికి ఏమైనా సంబంధం ఉందా దీనికి సంబంధించి? ప్రస్తుతం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ అనేటువంటి దాంట్లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ చెందిన గోపాల్ రెడ్డిగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి ఫామ్ హౌసే జిఆర్ ఫామ్ హౌస్. ఇందులో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించేట్టు కూడా ప్రస్తుతం అటు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతము దీనికి సంబంధించిన దానిపై ఎవరికి ఇతను పార్టీకి అనుమతించాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. అయితే రేవ్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ అక్కడ చాలా మంది నేతలతో పాటు రాజకీయ ప్రముఖులతో పాటు మరోవైపు సినీ ప్రముఖులు కూడా అక్కడ తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున లిక్కర్ తో పాటు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు కూడా వినియోగిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కొంత డ్రగ్స్ కూడా ప్రస్తుతం అయితే సీజ్ చేశారు. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు అనుమతులు ఇచ్చింది ఎవరు అనుమతులు కోరారు, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమా, ఏపీ ఎమ్మెల్యే పేరుతో ఒక కారు ఉన్నట్టుగా, కార్ నెంబర్ ఉన్నట్లు కూడా గుర్తించారు కదా, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? అండ్ తెలుగు వారే ఈ పార్టీలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సినీ ప్రముఖులకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందా బెంగళూరు పోలీసులు? జిఆర్ ఫామ్ హౌస్ లో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగినటువంటి రేవ్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పేరుతో ఉన్నటువంటి కార్ స్టిక్కర్ ని అక్కడ ఫామ్ హౌస్ లో గుర్తించడం జరిగింది. ఆ పేరు సంబంధించినటువంటి కార్ అక్కడ ఎందుకు ఉంది, ఆ కార్ ని ఎవరు తీసుకొచ్చారు, అయితే ఇప్పటికే ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని సంప్రదించిన నేపథ్యంలో అక్కడ తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అతను చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించిన దానిపై ఆ కారు ఎవరు తీసుకొచ్చారు, ఆ సంబంధించిన ప్రముఖులు ఎవరు, సినీ ఇండస్ట్రీ చెందినటువంటి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది సినీ ప్రముఖులతో పాటు కొంతమంది బెంగళూరు కన్నడ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు కూడా అందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా పోలీసులు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మరి కాసేపులో దీనికి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ కూడా బెంగళూరు పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రేవ్ పార్టీలకు రాజకీయ నేతలతో పాటు మరోవైపు సినీ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరైనట్లు కూడా తెలుస్తుంది. ఒక బర్త్డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో మాదక ద్రవ్యాలు, నిషేధితంగా ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ని వినియోగించుతున్నట్లు వచ్చినటువంటి సమాచారం మేరకే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో కొంతమంది ప్రముఖులతో పాటు కొంతమంది నిర్వాహకుల్ని, మరోవైపు కొంత డ్రగ్స్ ని
లిక్కర్స్ ని కూడా ప్రస్తుత పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ సునీల్.